హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్. ఇక మార్నింగ్ న్యూస్లో కొన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు మనం చూద్దాం. కేవలం 11 నుంచి 12 నిమిషాల వ్యవధిలోనే 3-4 పత్రికల్లో ఏ వార్తలు ఎవరు ఎలా హైలైట్ చేశారు, ఏంటి ఆ వార్తల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు 7 నుంచి 8 గంటల లోపల మన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఏపీ ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అయితే రచించింది. వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు మనకి శ్రీనిధి రూపంలో ప్రోత్సాహకాలను అందజేయనుందంట. అది కూడా ఎంతగా, ఒక్కొక్క మహిళకి 2 లక్షల చొప్పున మీకు నచ్చిన బిజినెస్ మీరు పెట్టుకోండి అని చెప్తుంది. చూద్దాం. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బోనంజా, డ్వాక్రా సభ్యులకు గరిష్టంగా 2 లక్షల వరకు రుణం. ఇప్పుడు ఇస్తున్న 1 లక్షకు ఇది అదనం. ఎస్సీ ఎస్టీలకు మరో 1 లక్ష వడ్డీ లేని రుణం. ఈ ఏడాది 3,000 కోట్ల ఖర్చుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గొప్ప నిర్ణయం తీసుకుంది. మీరు డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్నారా? పారిశ్రామికవేత్త కావాలనుకుంటున్నారా? అయితే కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది. మీరు ఎంచుకున్న రంగంలో పెట్టుబడికి చేయూత అందించనుంది. ఒక్కో సభ్యురాలికి శ్రీనిధి కింద గరిష్టంగా 2 లక్షల వరకు రుణంగా ఇస్తుంది. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులు, ఇతరత్రాలు ఏమీ ఉండవట. ఎలాంటి హామీ లేకుండా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బు జమ అవుతుంది. నిజంగా గవర్నమెంట్ ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టే. నిజంగా మేము ఒక షాప్ పెట్టుకోవాలి, లేదంటే ఒక పరిశ్రమ, చిన్నపాటి పరిశ్రమ, ఈ బీడీలు తయారు చేయడం కానీ, ఇక సంథింగ్ ఏదైనా ఇస్త్రాకులు ఇట్లాంటివి తయారు చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం. ఇప్పుడు ఆల్రెడీ 1 లక్ష రూపాయల వరకు ఇస్తున్నారు శ్రీనిధి, కానీ ఒకేసారి 1 లక్ష రూపాయలు పెంచారు. ఈ మొత్తాన్ని 11% వడ్డీతో అందిస్తుంది. మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2026-27 ఏడాదికి 1.50 లక్షల మందికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు 3,000 కోట్లు ఖర్చును చేయనుందట. ఏ వ్యాపారాన్ని ఎంచుకున్నా తోడ్పాటునిస్తుందట. రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ పరిధిలో 8.43 లక్షల సంఘాల్లో 85.75 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం శ్రీనిధి ద్వారా వీరిలో ఎవరైనా రుణం కావాలంటే సంఘంలోని మొత్తం 10 మంది సభ్యులు కలిపి 8 లక్షల వరకు ఇస్తారు. గరిష్టంగా ఒక్కో సభ్యురాలికి 1 లక్ష వరకు మాత్రమే అందే అవకాశం ఉంది. కానీ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ 1 లక్షకు అదనంగా మరో 2 లక్షలు ఇస్తారు. దీన్ని సంఘం మొత్తానికి కాకుండా వ్యక్తిగతంగా ఇస్తారు. పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే వారికి మొత్తంగా 3 లక్షల వరకు అందుతుంది. అయితే డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉండి ఇప్పటి వరకు తీసుకున్న రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్న వారికే ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. చూడండి, మనం డ్వాక్రా తీసుకుని సరిగ్గా కట్టే వాళ్ళకే ఇది, మళ్ళీ కట్టడం వాళ్ళకి కాదు. చూడండి, ఇక అది అనమాట. నిన్న తమిళనాడులో ఒక విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. బాణసంచా తయారు చేసే కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో 20 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారనమాట. బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈ ఘోరం. 23 మంది కార్మికుల దుర్మరణం. చూడండి ఎలా పేలుడు దాటికి ఎలా అయిపోయిందో బిల్డింగ్. కాలుతున్నంతసేపు వెలుగులతో ఉర్రుతొలగించే బాణసంచా కార్మికుల కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదం నింపుతూనే ఉంది. వీటిని తయారు చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదాలు సంభవించి పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో 23 మంది దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని కట్టనర్పటిలో ముత్తు మాణిక్యం అనే వ్యక్తికి చెందిన వనజా బాణసంచా పరిశ్రమలో 10 గదులున్నాయి. పేలుడు సంభవించిన సమయానికి 30 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఆదివారం సెలవైన కార్మికుల సాయంతో పరిశ్రమ ముందున్న వరండాలో టపాసులు తయారు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పుట్టినరోజుకు మేము ఇచ్చే బహుమానం ఇది. ఎవరు బహుమానం ఇచ్చేది? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు. అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి 76 లక్షల విరాళం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా అందజేత 269 అన్నా క్యాంటీన్లలో నేడు ఉచితంగా భోజనం. సీఎం చంద్రబాబు సమక్షంలో అన్నా క్యాంటీన్ ట్రస్ట్ CEO అయిన వంశీధర్ అని ఆయనకి చెక్కును అందిస్తున్నారనమాట. హత్యకు గురైన వైకాపా నేత ఇంట్లో 100 కోట్ల ఆస్తి పత్రాలు. పెద్ద దస్తగిరి హత్యలో ప్రధాన కుట్రదారు వైకాపా నాయకుడు, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి. ఇద్దరి మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తి వ్యాపారాల వ్యవహారాలు.
ఈ నేపథ్యంలోనే తన ముఠాతో హత్య చేయించిన నిత్యానందరెడ్డి హత్య వెనుక మరికొందరు పెద్దలు ఉన్నారంట. త్వరలోనే వెలుగులోకి వస్తాయంట ఆ అంశాలు. ఇప్పటి వరకు 11 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. సో ఇవి సాక్షి చూద్దాం. ఇక సాక్షిలో బ్యానర్ వార్తగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి మస్తర్లు వేసిన ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు పడలేదు వాళ్ళ అకౌంట్లో. సో దానికి సంబంధించి ఒక వార్తనైతే సాక్షి రాసుకొచ్చింది. కూలి ఇవ్వండి అయ్యా, అధికార పార్టీ నేతల దొంగ మస్తర్లతో ఉపాధి చెల్లింపులో ఆలస్యం. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు ఏకంగా 1027 కోట్ల బకాయిలు. ఎందుకు ఈ బకాయిలు పెరిగిపోయిందని వీళ్ళు చెప్పారు అంటే, అధికార పార్టీకి చెందినటువంటి నేతలు దొంగ మస్తర్లు వేశారంట. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలిసి ఇప్పుడు దాన్ని వెరిఫై చేస్తుంది, అందువల్లే లేట్ అవుతుందంట. రాసుకొచ్చారు వీళ్ళు. ఫిర్యాదుల వెలువతో కేంద్రం పరిశీలనకు ఎక్కువ సమయం. దేశంలోకెల్లా మన రాష్ట్రంలోనే బకాయిలు అత్యధికం. డిసెంబర్ నుంచి పనులు చేసిన వారెవరికి డబ్బులు అందని వైనం. ఉపాధితో కోత, పేదలకు వాత. పని దినాల కల్పనలో 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిన వైనం. 100% కూలి డబ్బులు కేంద్రమే ఇస్తున్న చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం అని చెప్పి రాసుకొచ్చారు. మొత్తం డేటాతో ఈ వార్త రాశారు వీళ్ళు. అది పరిస్థితి. హంద్రీనీవా కాలువ పనుల్లో 3000 కోట్లు కొట్టుకుపోయాయి. నీటి ప్రవాహం ఆగడంతో హంద్రీనీవా పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ డొల్లతనం బహిర్గతమైందట. లైనింగ్ ఎక్కడికక్కడ కరిగిపోవటం, జారిపోవటం, గట్లు కోతకు గురవడంతో స్వరూపమే మారిన కాలువ. అత్యంత నాసిరకం పనులే కారణం. భారీగా ప్రజాధనం వృధా అంటున్న ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు. నిబంధనలు తొంగలో తొక్కి పని స్వభావాన్ని మార్చేసిన కాంట్రాక్టర్లు. ఈ అక్రమాన్ని గతాడేది జూలై 14న ఈ లైనింగ్ దండుకునేందుకే శీర్షిక వెల్లడించిన సాక్షి అట. వీళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ రాశారంట వార్తప్పుడు. కాంట్రాక్టర్ ఆర్వీఆర్, బిఎస్ఆర్, సాత్విక్, మెగా, పీవీఆర్ అందరూ ముఖ్యనేతకు సన్నిహితులే. 972.19 కోట్లతో రెండో దేశ ప్రధాన కాలువ 3 ప్యాకేజీల పనులు. ఈనాడు కిరణ్ బియ్యంకుడు, రాయల రఘుచేతికి 2 ప్యాకేజీలు. చంద్రబాబు సన్నిహితుడు బిఎస్ఆర్కు అప్పగింత. చూడండి, కోట్లు పనులు అప్పచెప్తే ఎంత నాసిరకంగా చేశారు చూడండి. అసలు కాలంలో నీళ్ళే లేకపోయినా ఇది కొట్టుకొని కిందకు వచ్చేసినాయి. ఇంత బాధ్యతారహితంగా పనులు చేస్తున్నారంటే అసలు ఈ కాంట్రాక్టర్ చేత ఇది సొంత డబ్బులతో ఇది కట్టించడం ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. కానీ వాళ్ళ సన్నిహితులకే ఇస్తుంది. మనం ఏం చెప్తాం దానికి? ఇక చర్చలకు ఇరాన్ నో. ఓడరేవుల దిగ్బంధం తొలగేదాకా చర్చలు ఉండవని స్పష్టీకరణ. ఇస్లామాబాద్కు ఇప్పటికే మా బృందం బయలుదేరుతుందని ట్రంప్ ఏదో స్టేట్మెంట్ ఇస్తాడైనా. ఒప్పందానికి రాకుంటే ఇరాన్ నాశనమే ఎన్నోసార్లు చెప్పాడు. అతని వల్ల కాదు ఇది. వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. 40 రోజుల నుంచి చూస్తున్నాం ఈ హెచ్చరికలు. అసలు ఎందుకు? అనవసరమైనటువంటి కార్యాచరణ ఇది. టీడీపీకి ఓట్లేయలేదని మంచినీరు బంద్ అంట. టీడీపీకి ఓట్లేయలేదని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళపూడి ఎస్సీ కాలనీలో తాగునీటికి ఏకైక దిక్కైన వాటర్ ప్లాంట్కు ఆ పార్టీ నేతలు విద్యుత్ కనెక్షన్లు తొలగించి తాళం వేశారంట. ఫలితంగా కాలనీలో దాహాకారాలు మిన్నంటాయి. వాడరా బాబు ఇది. అలాగే ఉద్యోగులపై అంతులేని నిర్లక్ష్యం. వారి సమస్యలను పరిష్కరించమంటే నన్ను తీసేస్తామంటున్నారు. ఎవరంటున్నారు ఈ మాట? ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి అంటున్నాడు. మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. రెండేళ్లైనా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇంతలా మోసం చేసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టేందుకు సర్కారు సరికొత్త పద్ధతులు. మళ్ళీ జగన్ సీఎం అయితేనే ఉద్యోగుల సమస్యలకు మోక్షం. మేలో అనంతపురం నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తాం. వీళ్ళకి ఇవ్వాల్సిన డిమాండ్స్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఈ బెదిరింపులు బెదిరిస్తారుగా గవర్నమెంట్ని. ఏం చూడండి, బుచ్చి చౌదరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే నరికేయగలం. అంబటి అయినా గిమ్మటి అయినా గుమ్మటం పట్టిస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. కాపు నేత మాజీ మంత్రి అంబటిపై రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి. మరి ఎల్లకాలం మీరే అధికారంలో ఉంటారా? రేపు అధికారం మారిన తర్వాత వాళ్ళకే కొడవళ్ళు, కత్తులు అన్నీ ఉంటాయి. అయినా ఒక ఎమ్మెల్యే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. హింసను ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సుర్రుమన్న సూర్యుడు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఎండ తీవ్రత.
279 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. కర్నూలు జిల్లా నగరడోనాలో 45.4 డిగ్రీల నమోదు. అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు ఆస్కారం. రాష్ట్రంలో 44.5 అంటే చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఇక ప్రజాశక్తి చూద్దాం. ఇక ప్రజాశక్తిలో బ్యానర్ వార్తగా ఉద్యమాలు ఉధృతం, ఫలితం వచ్చే వరకు పోరాటం, కార్మికుల చైతన్యంతోనే సమాజ మార్పు. సిఐటి రాష్ట్ర 17వ మహాసభ ముగింపులో హేమలత దిశానిర్దేశం. సిఐటి మా 17వ మహాసభలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు అమ్మకం ఆపాలి, వీజీ గ్రామ్జీ రద్దు చేయాలి. సిఐటి రాష్ట్ర మహాసభ తీర్మానం చేశారు, వీళ్ళు పోరాటాలు అప్పటి వరకు ఆపు అని. పాక్లో నేడు మళ్ళీ చర్చలు, ఒప్పందం కుదరకపోతే ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తామని ట్రంప్ బెదిరింపులు. తుది ఒప్పందం చాలా దూరంలో ఉందని ఇరాన్ చెప్తా ఉంది. సో ఇవి ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు.